ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో శుభాహ్వానం. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలా సందర్భాల్లో దేవుని యొక్క మాట వినినప్పుడు మనకు ఒక ఆశ, ఆసక్తి కలిగిస్తాయి. అట్ ద సేమ్ టైం ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉద్వేగం ఇవన్నీ ఉంటాయి. కానీ పరీక్షించుకొని అయ్యో నేను ఇలా ఉన్నానే, నేను ఇలా ఉండలేదే, దేవుని కోరిక ఇది కదా, దేవుని ఎంపిక ఇది కదా, దేవుడు కోరుకుంటున్న ఆ పరిపక్వత ఇది కదా అని మనిషి యొక్క శరీరం లోపలికి దేవుని యొక్క మాటను ఆ కీళ్లలోనికి తీసుకుని వెళ్ళి ఆ కీలు ఆ ఎక్కడ వసిలిపోకుండా ఆ చక్కటి ఆ సమన్వయంతో నడిచే ప్రదేశంలో వాక్యమును చొప్పించుకోకపోవటం అనేది సంఘంలో మనకు ఉండేటువంటి బలహీనత. అంటే మాట విని వెళ్ళిపోయే వారంగా కాక దాన్ని అనుసరించేటప్పుడు ఆ కీలు లోపలికి వెళ్ళాలి, ఆ జాయింట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత హార్ట్లోకి వెళ్ళాలి. అందుకే దేవుని యొక్క వాక్యం బహు వాడిగలిగిన ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలిగిందే అంటాడు. అంటే ఆ లోపలికి తీసుకుని వెళ్ళే కొద్దీ నిజానికి మన లోపల ఉన్నటువంటి ప్రతి బలహీనత కూడా డీల్ చేయబడి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం రావడానికి సిద్ధపరచబడతాం. మనం గడిచిన వారం మంగళవారం నేర్చుకున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం నుంచి మరి అందరూ కూడా కొండ్రిగాళ్ళై తిరుగుతున్నారు అని దేవుని యొక్క నిందారోపణ మనం చూసాం. మరి కొంచెం ఈ కొండెమ్మలు చెప్పుట అనేటువంటి యొక్క లక్షణం సమూలంగా మన అంతరంగంలో నుంచి తొలగించుకుంటూ దాని యొక్క పరిపూర్ణతను, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవమును మనం అనుభవించడానికి మనల్ని మనం పోరాడదాం, ప్రయత్నం చేద్దాం. చెప్పాను కదా, ఇది చాలాసార్లు విడిచిపెట్టుకోగలిగినంత సులువైనది కాదు, క్షమించరానిది, క్షమించడానికి తగనిది, అంత గొప్పది అనేటువంటి విషయం. అయితే మనుషులు మానసికంగా ఏ రకమైనటువంటి బలహీనలు అయి ఉంటారంటే, నేను నిన్ను అనరాని మాట ఒకటి అనేశాను, తర్వాత నేను వచ్చి అపార్థం చేసుకున్నాను, సారీ అన్నాను, నువ్వు క్షమిస్తావు, నువ్వు ఖచ్చితంగా నన్ను క్షమించగలవు, నీ మనసు విషయాలు పరచబడుతుంది. కానీ అనేశాడు నన్ను అనేటువంటి ఆ ప్రదేశంలో అనేసిన తదుపరి నేను క్షమాపణ అడిగేంత వరకు నీ మధ్యలో జరిగేటువంటి నా మీద నీకున్నటువంటి అభిప్రాయం ముందు చూసావా, అభిప్రాయాన్ని వాస్తవం అవ్వచ్చు, తప్పవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం నిన్న ఆ సమయంలో ఎవరైనా నా గురించి అడిగినప్పుడు నువ్వు నా గురించి చెప్పే అభిప్రాయము వాస్తవమా కాదా? ఆ టైంలో ఏది నేను సమాధాన పడనప్పుడు, నా మీద నీకు ఆవేశం, కోపం, బాధ కలిగి ఉన్నప్పుడు, నీ మీద అతడు చేసినటువంటి ఆ దుశ్చర్యకు నువ్వు ఇచ్చేటువంటి ఆన్సర్ నా గురించి చెప్పమంటే ఏం చెప్తావు? ఆ టైంలో మంచి చెప్తారా, చెడు చెప్తారా? ఖచ్చితంగా చెడ్డ సాక్ష్యం మాట్లాడతాం. చెడ్డ సాక్ష్యం మాట్లాడుతునేటప్పుడు జరిగేటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, అవతల వ్యక్తి నేను నమ్మను అన్నాడు అనుకోండి, నువ్వు అలా చెప్తున్నావు నేను నమ్మను అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? కొండలను ఆశ్రయిస్తావు, అబద్ధాన్ని ఆశ్రయించు. అప్పుడు అతడు నమ్మడానికి, నమ్మించడానికి మధ్యలో ఒక తపన. ఎందుకంటే నీ హృదయంలో ఆల్రెడీ ఏమైంది? గూడు కట్టింది, కొంత దుఃఖం ఉంది, కొంత బాధ ఉంది. ఆ బలహీనత ఎలాగైనా వెళ్ళగక్కేస్తే కప్పిపుచ్చుకునేంత ప్రేమ అయితే క్రీస్తుకే ఉంటుంది తప్ప ఎప్పుడూ కూడా అపవాదికి చోటిచ్చిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా క్రీస్తుని దాటి చేస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ లేఖనం మనతో చూస్తుంటే జ్ఞాని అయినటువంటి ఈ సొలొమోను గ్రంథకర్త మనతో చెప్పినటువంటి వాక్యం చూద్దాం. సామెతలు 16 వచనము 28, 16:28. మూర్ఖుడు కలహము పుట్టించును, మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదము చేయును. మిత్రభేదం చేస్తాడు. కొండగాడు ఏం చేస్తాడు? మిత్రభేదం. మిత్రభేదము అని అంటే ఏంటి? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య, ఇద్దరి మధ్యలో కొంచెం అపోజిషన్ క్రియేట్ చేస్తాడు, అపోజిట్ చేసేస్తాడు. సో ఎప్పుడైతే ఆ మిత్ర భేదాన్ని కలిగించటానికి ఒక కొండెగాని యొక్క లక్షణం మీరు అక్కడ చూసినట్లు ఆ మాట ఏముందంటే, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఒకడి వలన మరొకడికి ఇద్దరికి ఏం కలుగుద్ది? భేదం కలుగుద్ది. ఇక్కడ చెబుతున్నటువంటి వ్యక్తి మిత్రుడైనా అవ్వచ్చు, మిత్రుడు కాకపోవచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు. ఆ ఇద్దరిలో ఒకడు ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, మరొకటితో నువ్వు సంప్రదిస్తున్న మరొక వ్యక్తి అయినా అవ్వచ్చు, ఇక్కడ ఎవరైనా కావచ్చు. కానీ మిత్రభేదాన్ని కలిగించడం అనేది ప్రతి ఒక్క బలహీనత. లేవీకాండంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఒకసారి చూసినట్లయితే 19వ అధ్యాయంలో లేవీకాండం 19వ అధ్యాయము 16వ వచనం చూడండి.
నీ ప్రజలలో కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఆ మాట వార్నింగ్ ఇచ్చాడు. నీ ప్రజలలో ఇంటింటికి తిరుగులాడుచు కొండెమలాడుచు అంటే ఈ లక్షణం ఏం చేస్తుంది చెప్పండి? ఇంటింటికి తిరుగుతూ ఓ చోట నుంచి ఇంకో చోటకి నడుస్తుంది, పరిగెడుతుంది, పాకుద్ది, అవసరమైతే ఎగురుద్ది. ఏ రీతిగానైనా ఓ చోట నుంచి మరో చోటకి వెళ్ళటానికి మాటికి తిరుగులాడేటువంటి లక్షణాన్ని దేవుడు ముందుగానే గుర్తించి 19వ అధ్యాయం లేవికాండం 1వ వచనంలో ఆ మాట చెప్తాడు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవా నగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఈ వార్నింగ్ ఎందుకు చెప్పుంటాడు? మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పేసి వదిలేలే. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఈ పరిశుద్ధమైన జీవితము జీవించాల్సినటువంటి కొన్ని చర్యలు ఈ కింద వచనాలన్నింటిలో కూడా మనం చదువుతాం. అంటే చాలాసార్లు మీరు క్లీన్ హార్టెడ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ క్లీన్ హార్ట్స్తో ఉండకపోతే, ఆ హ్యాండ్స్తో ఉండకపోతే కుదరదు. ముఖ్యంగా మూడు విషయాలను మనం బలహీనంగా ఉంటాం. ఒకటి క్లీన్ హెడ్, ఒకసారి చెప్పండి. రెండోది క్లీన్ హార్ట్, క్లీన్ హ్యాండ్. ఈ 3 హెచ్లు గుర్తుపెట్టుకోవాలి. హార్ట్, హెడ్, హ్యాండ్. కొంతమందికి హార్ట్ క్లీన్గా ఉండదు, హెడ్ హ్యాండ్ క్లీన్గా ఉంటాయి. వాళ్ళ చేతులు చాలా పర్ఫెక్ట్గా చేస్తాయి, క్లీన్గా చేస్తాయి. 2 రకాలైనటువంటి మనసు లేకుండా ఆ మైండ్ని క్లియర్గా ఉంచుకుంటాడు. హెడ్ ఆలోచన బాగానే ఉంటుంది, కానీ హార్ట్ క్లీన్గా ఉండదు. కొంతమందికి హార్ట్ క్లీన్గా ఉంటుంది, హ్యాండ్ క్లీన్గా ఉండదు. అంటే క్రియలు సరిగ్గా ఉండవు. మైండ్ క్లియర్గా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి. కొంతమందికి మైండ్ క్లియర్గా ఉండదు, అంతా కంజ్యూస్. చేతులు హార్ట్ మొత్తం బాగుండొచ్చు, కానీ ఈ మూడింటిని కూడా మనిషి పరిశుద్ధంగా ఉండగలిగే చర్యలు ఈ 19వ అధ్యాయం అంతా ఇంటి దగ్గర కూర్చుని ప్రాక్టీస్ చేయండి. ఈ లక్షణాల్లో అసలు ఎక్కడెక్కడ ఈ విషయాల్లో ఈ బలహీనతలు మనకున్నాయి అనేటువంటివి చెక్ చేసుకుని ఈ 37వ వచనం 37 వచనాలు ఉంటాయి. 37 వచనాలలో కూడా చాలా పర్ఫెక్ట్గా 3వ వచనం నుంచే ఉంటుంది, అది అలా కంటిన్యూగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఒకసారి రాసుకుని అసలు నేను క్లీన్ మైండ్, క్లీన్ హార్ట్, క్లీన్ హ్యాండ్ ఉన్నానా లేదా అనేది పరీక్షించుకుంటే చాలా విషయాలు మనకు బయటపడతాయి. అయితే ఇక్కడ పార్షియాలిటీ అనేది ఉండడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏముండకూడదు. పార్షియాలిటీ అంటే ఏంటి? వ్యత్యాసము, ఇంకా చూడడము, పార్షియాలిటీ. పక్షపాతం కాదు, పక్షపాతం. ఒకళ్ళని ఒకలాగా చూడటం కదా. ఒకళ్ళని నచ్చితే ఒకలా చూస్తాం, నచ్చకపోతే ఒకలా. ఈ విషయాలను మనం పరిశీలించుకునేటప్పుడు ఎప్పుడు కూడా పార్షియల్ హార్ట్ లేకుండా చూసుకోవాలి. వాక్యం, దేవుని వచనం ఎప్పుడు చూసినా మీరు కంపారిజన్ కానీ పార్షియల్ కానీ ఈ రెండు లేకుండా చూసుకోండి, చదవండి. ఏసారి చదివినా కంపారిజన్ పార్షియల్. ఎందుకనంటే నాకు దేవుడు నచ్చితే ఈ వచనాలు చాలా పార్షియల్గా ఉంటాయి. నాకు దేవుడి మీద ఏమైనా కొంచెం కోపం ఉందనుకోండి, ఈ వచనాలు చాలా కోపంగా ఉంటాయి. బైబిల్ ఎప్పుడైనా సరే మీరు మంచి వేడివేడిగా ఉన్నారనుకోండి, బాగా కోపంగా ఉన్నారనుకోండి, ఆ టైంలో పాస్టర్ గారు దేవుని మాట తీసుకొచ్చి మీకు కోపపడుకుని అంటే మీకు ఎలా ఉంటుంది? అది ఆ టైంలో మీ హార్ట్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ చేయదు. అందుకే ఆ టైంలో ఎప్పుడు కూడా మీరు పార్షియల్గా ఉండకూడదు. చూసుకొని ఆ విషయాలు. కంపారిజన్ ఏంటి? ఎప్పుడైనా దేవుని మాట వచ్చిందనుకోండి, ఎప్పుడు నాకే చెప్తాడు, అది చూడు దానికి ఏం అవ్వలేదు, ఆడి చూడు ఎలాగున్నాడు. ఇది ఎప్పుడు కంపారిజన్. ఎవరితోనో పోల్చుకునేటప్పుడు కూడా దేవుని వాక్యం నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో షుడ్ నాట్ బి పార్షియల్, షుడ్ నాట్ బి కంపారెడ్. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని నాకే అనేటువంటి విషయంలోనే నీ హృదయం చదివితేనే దేవుని యొక్క మాట నేలలో, మంచి నేలలో విత్తనంగా పడుద్ది. లేకపోతే అది రాతి నేల కానీ ముళ్ళ తుప్పల్లో కానీ రోడ్డు పక్కన కానీ పడతాయి. కాబట్టి ప్రతిసారి ఎన్నో వచనాలు మనలో ఫలించలేకపోవడానికి కారణం ఈ బలహీనతలు. వీటిని పెట్టుకుని మన వాక్యం ఎప్పుడు కూడా చదవడానికి ప్రయత్నించండి. ఈ లేవీకాండంలో ఈ విషయాలన్నీ ఆజ్ఞలు మీరు చూశారు కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంకి రండి. అమ్మ 16వ వచనంకి రండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్షి. 16వ తర్వాత వచనం చదువు. 17. నీ పొరుగువాని తర్వాత నీ పొరుగువాని భార్యనైన. ఇంకా కిందకు వచ్చేస్తే దానిలో కూడా మళ్ళీ అదే వచనం 17వ వచనంలో కూడా నీ పొరుగువానితో. ఆజ్ఞలలో కొన్ని ఎక్కువ విషయాలు నీ పొరుగువానితో నీకెందుకు కనెక్ట్ చేసి ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాబ్లం ఏంటంటే మనిషి సంఘజీవి. నేను అనేకమైన ఆవులను పెంచుకుంటున్నటువంటి ఒక సహోదరుడి దగ్గరికి ఫారంకి ఏమంటారు దాన్ని, పాలు ఇచ్చే డైరీ ఫామ్ ప్రార్థన చేయడానికి జెర్సీ ఆవులు
ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అవన్నీ కూర్చొని చక్కగా నెమరు వేసుకుంటున్నాయి, గడ్డి తింటున్నాయి. అవి మామూలుగా మనం తోలితే పరిగెత్తే ఆవులు కావు, హెచ్ఎఫ్ ఆవులు అంటారు. అవి చాలా పెద్దగా ఉంటాయి, నాకు 4 రెట్లు ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కూర్చున్నాయి. అవన్నీ కూర్చుని ఇది నవ్వులుతూ ఉంటే అవతల కూడా నవ్వులుతూ ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఇవేమైనా ఇవి ఇంకొక ఆడితో మాట్లాడడం ఎప్పుడైనా చూసావా అని అడిగాను ఆయన్ని. ఒక ఆవు ఇంకో ఆవుతో మాట్లాడుకోవాలి కదా. ఫామ్లో ఉండేటప్పుడు మనందరం ఒకే ఇల్లు, నీ పేరేంటి నెప్పరంటే మనమైతే పేర్లు పెట్టుకుంటాం. అలాగే ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడుకోవడం చూసారా అని అడిగితే లేదండి అని. ఎప్పుడన్నా వీటిని పాలు తీసేటప్పుడు లేకపోతే ఇవి బాధపడుతునేటప్పుడు ఇంకొక ఆవుతో ఏమైనా చెప్పి నువ్వు రావే సాయంకాలం ఎప్పుడైనా పిలవటం చూసావని. అబ్బాయి అది ఎప్పుడు చూడలేదండి. వీళ్ళు ఏమైనా గొడవ పడడం చూసావు ఈ ఫామ్స్ అని ఈ లోపల ఉండేవంటే అబ్బాయి వాటికి అవకాశం కూడా ఉండదండి. అసలు ఎప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకో అంటే దీని దుఃఖం, దీని బాధ, దీని సంతోషం, దీని ఆనందం ఏమైనా అవతలతో పంచుకోవడం ఎప్పుడైనా చూసారంటే అవి కూడా ఎప్పుడు చూడలేదు. సహజంగా నేను చాలామంది కాపర్లతో మాట్లాడినప్పుడు గొర్రెల కాపర్లను కూడా అడిగినా వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ ఏదైనా కష్టమైన ఒక జంతువుకి వస్తే మిగిలిన జంతువులన్నీ ఖచ్చితంగా వెళ్ళి దానికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయటం, వాటిని రిస్క్ చేసి బయటికి తీసుకురావటం చూసామండి అన్నారు. కానీ ఇలాంటి విషయాలలో పొరుగువానికి సంబంధించి పశువులకు దేవుడు ఆజ్ఞ ఇవ్వడానికి కారణం, మనుషులకు ఇవ్వడానికి కారణం కూడా ఏదో ఉంటుందని అప్పుడు నాకు అర్థమైంది. సో ఎందుకు పొరుగువాడు 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 బైబిల్ ఎందుకు ఆ విషయం? మనిషి సంఘజీవి, సహవాసంతో జీవించబడాలి. ఇద్దరు ముగ్గురు ఏకీభవించేటప్పుడు వారి మధ్యలో ఎవరుండాలి? ఆయన తన సన్నిధిని నాతో నా మధ్య ఉండాలి అని అంటే అది భార్యాభర్తలైనా, ఇద్దరు అన్నదమ్ములైనా, ఇద్దరు అక్కచెల్లెలైనా, ఇద్దరు సహోదరులైనా, ఇద్దరు పొరుగువారైనా, ఇద్దరు కంపెనీలో పనిచేసే కోవర్కర్స్ అయినా, లేదా ఎక్కడ ఇద్దరు మనుషులు కనపడినా వారి మధ్యలో ఆయన ఏకీభవిస్తున్నప్పుడు దేవుని గురించినటువంటి తలంపు నీకు రాగానే, దైవికమైన ఉద్దేశం నాకు ఉంది అని తెలియగానే దేవుడు నీకు అవతల వ్యక్తికి మధ్యలో ఉండేటువంటి విషయాల మధ్యలో పనిచేస్తాడు. ఎప్పుడైతే మన ఇద్దరి మధ్యలో దేవుడు పనిచేయటానికి మంచి స్నేహం కలిగి ఉండొచ్చు. స్నేహానికి డెఫినేషన్ ఏమైనా చెప్పగలరా? హృదయంలో కలుసుకొనుట అనే కాకుండా స్నేహం, బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహం. హృదయాలు కలుస్తాయి, ఓకే. మాటలు కలుస్తాయి, ఓకే. అభిప్రాయాలు కలుస్తాయి, ఓకే. టేస్ట్లు కలుస్తాయి, ఓకే. ఇంకా త్యాగాలు చేసుకుంటారు, అవసరాన్ని బట్టి సహాయం చేసుకుంటారు, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ మంచి ఫ్రెండ్షిప్ అంటే నిజానికి అది అనుభవిస్తే తప్ప చెప్పేంత నిర్వచనాలు మనకు రావు. వీ ఆల్ హ్యావ్ ద గుడ్ ఫ్రెండ్స్. మనకు ఉండేటువంటి ఆ స్నేహాల మధ్యలో ఆ ఫ్రెండ్ అంటే ఎంత మైకులో ఉంటాం. ఎస్పెషల్లీ 15 years బిలో పిల్లలు ఎలా ఉంటారు? అసలు ఫ్రెండ్ కోసం ఆడు ఏమిచ్చినా, నువ్వు సైకిల్ కొత్తది కొన్నా ముందు ఆడు ఫస్ట్ ఫ్రెండ్ చూపించాలనుకుంటాడు. ఈడు తొక్కడో ఆడి చేత తొక్కేస్తాడు. అదొక ఫ్రెండ్షిప్ అంతే, దానికి ఏంటి అనేది నిర్వచించలేము. కానీ ఈ కొండెములు చెప్పేటువంటి ఈ గొప్ప లక్షణం అట, అంత గొప్ప నిర్వచనీయమైనటువంటి దేవుని సన్నిధి కలిగి ఉండే ఇద్దరు స్నేహితులను కూడా విభేదించగలదంట. ఏది పవర్ఫుల్ చెప్పండి? స్నేహం పవర్ఫుల్లా, కొండెం పవర్ఫుల్లా? అంటే ఈ వచనం మీరు చదివి మామూలుగా మిత్రభేదం కలిగిస్తాడనంటే అక్కడతో ఆగిపోతే కుదరదు. దాన్ని అంత దూరంగా వెళ్ళి అంత ఆలోచిస్తే దేవుని వాక్యానికి నేను ఎక్కడైనా హాని కలిగిస్తానా? ఆ వాక్యానికి విరోధనవుతానా? ఆ వాక్యము నా ద్వారా పనిచేసేటప్పుడు దేవునికి అభ్యంతరం అవుతానా? ఈ వాక్యము నా వలన ఎక్కడైనా అది ఎస్టాబ్లిష్ చేయబడుతుందా? ఇదిగో ఈ వాక్యం వల్ల, ఇదిగో పలానా వ్యక్తి వల్ల ఇది ఇలా జరిగింది అని మనం నా గురించి ఎక్కడైనా దేవుడు చెప్తాడా? లేకపోతే ఎవరైనా నా గురించి అనుకుంటారా? అన్నంత దూరం దేవుని మాట నీ హృదయంలోకి తీసుకెళ్ళాలి. కీళ్ళలో నుంచి హృదయంలో తలంపుల వరకు వెళ్ళకపోతే నన్ను నేను వాక్యానుసారం పనిచేస్తానికి ఉపయోగించేవాడిని కాదు. సో అక్కడ నేను పరీక్షించుకోవాలి. మనం మాట ఇసిరేస్తున్నాం, మాట జారేస్తాం. కానీ ఆ మాట జారేయటం వలన ఒక అద్భుతమైనటువంటి అన్నిటినీ కలుసుకున్నటువంటి ఏక మనసు కలిగినటువంటి ఒక ఇద్దరు మధ్యని విభేదం కలిగించిందంటే దాని గురించి మనం దూరం ఆలోచించాలి. అందుకే నీ పొరుగువాడు నీ పొరుగువాడు నీ పొరుగువాడు నీ పొరుగువాడు అని ఆజ్ఞలు చెప్పి నిర్గమకాండంలో, ఆ లేవికాండంలో అన్ని విషయాలలో మనకి కొండెములాడుచు ఇంటింటికి తిరగద్దు అని చెప్పాడు అని అంటే పొరుగువాడి దగ్గరికే కదండి తిరుగుతాం. మన పక్కనోడి దగ్గరికే కదా వెళ్తాం. ఎక్కడో చోటికి వెళ్ళటానికే కదా మనం చేసే ప్రయత్నం. ప్రతి తాపత్రయంలో, ప్రతి ప్రయత్నంలో, మనం చేసే ప్రతి అటెంప్ట్లో కూడా ఈ బలహీనత అనేది మనము వదలలేం. సో సహజంగా మనకి రోజులో దినమంతట్లో ఎవ్వరూ లేకుండా నువ్వేదో గల్ఫ్లో పనిచేసే, ఎడారిలో పనిచేసే ఒక్కడవే అయితే నువ్వు ఎవరితోనో మాట్లాడడానికి కావద్దు. ఎవరితోనో మాట్లాడితే యజమానులు ఊరుకోరు అక్కడ నువ్వేమైనా చేస్తావని. కాబట్టి అసలు ఎవరితోనూ మాట్లాడడానికి అవకాశం లేకుండా నేను ఒక్కడనే ఏ ఎడారిలోనో, ఏ కిచెన్లోనో, ఏ సెల్లార్లోనో ఎక్కడో పడేస్తారు. దీని వల్ల నీ బతుకు అదే, ఆడిచ్చిన పని చేసుకోవటం, సాయంత్రం అయితే తిని పడుకోవటం. తిండి పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఒంటరిగా పనిచేస్తావు. కానీ అదర్ టైంలో
మనుషులకు సహజంగా ఎక్కడ చూసినా ఎవరో ఒక పొరుగువాడు అనేది లేకుండా దేవుడు మనుషులను అయితే పెట్టడం. కానీ ఈ లక్షణం కూడా ఆ మధ్యలోనే ఉంచుతాడు, భేదం కలిగించేటట్టు ఉంచుతాడు. కాబట్టి ఈ లక్షణాన్ని ఎందుకు మనం దాన్ని డిఫైన్ చేసుకోవాలో మీకు తెలియదు. ఆ డిఫైనేషన్ ఎందుకు తెలుసుకోవాలంటే సామెతల గ్రంథంలోనే చెప్తాడు. 26వ అధ్యాయం, Proverbs 26, 22, 26, 22, 26, 22. కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అబ్బా, అవి కడుపులోనికి దిగిపోవును. అసలు ఇది విషయం ఆలోచించారు ఎప్పుడన్నా? లో కడుపులోనికి దిగిపోతుంది. మామూలు కడుపులో కాదు, లోపల కడుపులోకి, లోపలికి అని అర్థం లేదు. డీప్ ఇన్ టు యువర్ స్టమక్స్. చూసారా 22వ వచనం. కొండగాని మాటలు ఎలాంటివి అంట? రుచిగల పదార్థములు. అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? లో కడుపులోనికి దిగిపోతాయి. మీకు ఈ విషయం అర్థం కావాలి. లో కడుపులోకి దిగిపోవటం అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కడుపులోకి దిగిపోవడం అంటే ఏంటో మీరు ఆలోచించారా? తెలుసా ఏంటో? ఆలోచించారా అన్నప్పుడు చించారా లేదో తెలియాలి. మీరు చించకపోతే నేను చించుతాను. వినండి, మీకు బాగా నచ్చిన పదార్థం మీరు తినినప్పుడు నోట్లో ఇలా పెట్టగానే మింగేస్తారు. దాన్ని నవలడము, సేకడము, చప్పరించడము, జుర్రడం ఏముండదు. మీకు అంత కాదనుకోండి, దాన్ని నమలడానికో లోపల ఉంచుకోవడానికో ప్రయత్నం చేస్తారు. చూసుకోండి, మీరు ఇప్పుడు మంచి కూర, మంచి వాసన ఎదురుగా ఉందనుకోండి, అది పట్టుకుని అంతసేపు నవిలేంత టైం ఇస్తారా? దాన్ని టప్పని మింగుతారు. ముందు మింగి వెంటనే 2, 3, 4, 5 బయటలు వేసేసాక ఆహా జీవుడు శాంతిస్తాడు. అప్పుడు కాసేపు దాన్ని నవలడమా మింగటమా అన్నది ఆలోచిస్తారు. అంత లో కడుపులోనికి దిగిపోవటం అని అంటే దాని గురించి మీరు పెద్దగా తినడానికి, నమలడానికి పెద్ద ప్రయాస పడకుండా తీసుకుని వెళ్ళిపోయే పదార్థము. అది రుచిగల పదార్థం. ఏంటా రుచిగల పదార్థం? కొండెప్పు మాటలు ఎంత చక్కగెళ్తాయంట. మీరు వింటున్నప్పుడే తింటున్నట్టు దిగుతాయంట. అది గొప్పది. మీరు ఎంత వెంటంటే అంత దిగిపోతూ ఉంటుంది లోపలికి. అప్పుడు కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పు అన్నట్టు ఉంటుంది. ఇంకా చెప్పు అని. నేను ఒక ఆయన అడిగాను, మీ ఇద్దరు ఎప్పుడు ఈ మధ్య బాగా కలిశారు ఏంటనంటే, ఈ మధ్య బార్లో కలుసుకున్నాం సార్, అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యామన్నాడు. బార్లోనా అన్నాను. అంటే అవును. మీకు అంతా అంటే మీకు తెలియదు సార్, సిగరెట్ ఫ్రెండ్షిప్, గ్లాస్ ఫ్రెండ్షిప్ విడిపోవు సార్ అన్నాడు. నాకు అది కూడా తెలియదు. అది ఇట్రా అని అంటే అదంతే సార్, ఎందుకంటే ఒకసారి దాన్ని టచ్ అయింది అనుకోండి, ఎలాంటోడైనా దానికోసం ఆ మనిషి కోసం ఆ మనిషి పక్కన ఉంటే దానికి కంపెనీ లేకుండా తాగరు సార్ ఈ రెండును. అందుకని అంతేలే, వ్యసనం ఏదైనా అలాగే ఉంటుందిలే అన్న. అంటే అచ్చచ్చే మేము తాగుబోతున్నాం కాదు సార్, సోషల్ డ్రింకింగ్ అంతే అన్నాడు. ఇదంతే. ఇది అలాగే ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకునేటువంటి ఆ కొండెపు మాటలు రుచి కలిగిన పదార్థంలాగా, ద్రవంలాగా జారి లోపలికి పోయి నీ శరీరాన్ని కల్మషపరుస్తాయి, అపవిత్రపరుస్తాయి, వ్యసనపరుస్తాయి. అది చెప్పడానికి తాగుబోతుడు గురించి చెప్పాను. అవి మళ్ళీ వినడానికి ఇంట్రెస్ట్, మళ్ళీ వచ్చి దా కూర్చో అనిపిస్తుంది. ఏంటి సంగతులు అంటాం కదా, ఆడు బాబోయ్ డేంజర్ అనేటప్పుడు ఆడికి దూరంగా ఉంటాం. నీకు వినాలనిపించినాడు ఏంట్రా ఈ మధ్య కనపట్లేదు, ఏంటి సంగతులు అన్నావు అంటే దాని అర్థం ఏంటి? నీకు ఆ లక్షణం కొంచెం తెలిసింది, కొంచెం అంటిచ్చాడని అర్థం. జాగ్రత్త. ఎప్పుడైతే ఈ పాపాన్ని మనం రుచి కలిగిన పదార్థాల్లో మనకి మొహమాటం కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. మీకు నచ్చినటువంటి పదార్థం తింటునేటప్పుడు నాకు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుంది. ఎవరైనా ఏదైనా పెడుతున్నారనుకోండి, ఇది బాగుంది అన్నాం అనుకోండి, మరుసటి రోజు మళ్ళీ అదే వస్తుంది. ఇది నచ్చింది అన్నయ్యకి, ఇది అమ్మ నచ్చింది, ఇది అన్నయ్యకి పెద్దాయనికి నచ్చింది అని మనం కూడా ఏం చేస్తుంటాం, వాళ్ళకి ఆ నచ్చింది మళ్ళీ చేయటానికి తపన పడతాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం అది నచ్చింది నీకు వస్తూ ఉంటే నువ్వు నో అనగలవా? అంటారా? ఖచ్చితంగా ఏమంటాం? వేసావు పర్లేదులే, ఇంతే ఇంతే అంటే ఆడ అంత వేసుకో, ఏంటమ్మా ఇంత వేస్తావు అంటూ కూడా కొంతమంది వడ్డించేటప్పుడు చూసారా అటు ఇటో చూస్తూ ఉంటారు. అంతే ఏంట్రా ఇంత వేస్తావు అంటారు. ఉట్టిదే వద్దని చెప్పొచ్చు, కానీ వీడు చెప్పడు. ఆ రకమైన వేషంలో కొంచెం ఎక్కువ లాగేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడు. ఏంటివా ఏకుండా వెళ్ళిపోయావు మన. అదేంటి సార్ మీరేం మాట్లాడలేదని సార్. మాట్లాడకపోతే వడ్డించవా, నాకు నచ్చింది, ఆడు మళ్ళీ రాడేమో అన్నట్టు మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని డిమాండెడ్. సేమ్ ఇష్యూ ఈ కొండెములు చెప్పేటువంటి వ్యక్తి యొక్క మాటల కోసం మనిషి ఆసక్తి కలిగి ఉంటాడు, ఎదురు చూస్తాడు, నో అనడు, దాని విషయంలో చాలా ధ్యాస ఆశ కలిగి ఉంటాడు. అది వ్యసనము. ఇప్పుడు నేను మీకు
దాని యొక్క ఆ మంచి పదార్థాలు కాని ఈ కొండెములు ఎలాగ దాని విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ విషయాల్ని మనం ఇది ఇలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలియకపోవటం వల్ల కొండెములంటే ఓవరాల్గా తెలిసిపోయింది, అది చెయ్యకూడదని తెలిసిపోయింది, కానీ చేయటానికి మనసు ఒప్పదు, చేయకుండా ఉండడానికి మనసు ఒప్పదు, చేయటానికి తపన పడతాం, తిప్పలు పడతాం, తీవ్రంగా ఉంటాం. కానీ 10 సార్లు వాక్యం హెచ్చరిస్తుందంటే దేవుడు ఏదో మన గురించి చాలా ఆశ ధ్యాస పెట్టుకున్నాడు. కాబట్టి దానిలో మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఒక 4 విషయాలు ముఖ్యమైనవి చెప్తాను. ఈ 4 మనం గుర్తు చేసుకోవడానికి ప్రతిసారి దేవుని ఆత్మ సహాయం తీసుకోకపోతే అవ్వదు. నీకు నువ్వు చేయగలిగింది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లక్షణం నీకు నువ్వు గెలవలేవు, నీకు నువ్వు దాన్ని దూరం పెట్టలేవు, నీకు నువ్వుగా ఆ బలహీనతను ఒప్పుకునేంత స్థాయికి మనం అదుపు చేయబడలేం. అయితే ఈ 4 ఒకటిదాని తర్వాత ఆలోచిద్దాం. మొదటిది ఏంటంటే, చాలాసార్లు నీ దగ్గరకు వచ్చినప్పుడు అది కొండేమో అని నువ్వు వివేచించడానికి ఈ విషయాలు అర్థం చేసుకోండి. మొదటిగా నిన్ను విపరీతమైన ఆలోచనలోకి తీసుకెళ్తుంది అది. నువ్వు కొండెగాడు అని నీకు చెప్పట్లా, నీ దగ్గరకు ఆ కొండెగాడు తీసుకొచ్చినప్పుడు, ఆ విషయం నీ దగ్గరకు ప్రస్తావించబడినప్పుడు, నీ చెవులలోకి వెళ్ళినప్పుడు, అది నీ మనసులో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ నోట్లో నుంచి, నీ గొంతులోంచి, నీ కడుపులో దూరుతున్నప్పుడు నువ్వు దాని గురించి తెలుసుకోవాలి. ఏదైనా ఒక వర్తమానం ఏ సందర్భం గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, పరిస్థితి గురించి కానీ, బలము గురించి కానీ, బలహీనత గురించి కానీ, తప్పుడుగా కానీ, అబద్ధంగా కానీ, వ్యర్థంగా కానీ, అపార్థం చేసుకునేది కానీ నీ దగ్గరకు వస్తే, నిన్నెప్పుడైనా విపరీతమైనటువంటి ఎక్స్ట్రా ఆలోచనలకు తీసుకువెళ్ళిందంటే మాత్రం భయపడు. ఎక్సెస్ ఆలోచనలు ఉంటాయి, సో ఎక్స్ట్రీమ్ ఆలోచనలకి అలా అయ్యిందా, అలా చేశాడా, ఏమో, అవునా, ఇని వదిలిపెట్టకుండా మళ్ళీ నిన్ను రిపీటెడ్గా అది కనుక ఆ విషయం గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, సందర్భం గురించి కానీ నిన్ను తీవ్రమైన ఆలోచనలోకి తీసుకెళ్ళింది అని అంటే అది కొండం. యథార్థమైన విషయాలు, సత్యమైన విషయాలు అయితే నిన్ను కన్విక్ట్ చేస్తాయి, నిన్ను క్వశ్చన్ చేయవు. ఎస్, అవును, ఏరా నువ్వు అన్నావట కదా అని అంటే, అలా అనలేదు కానీ అక్క, నేను ఇలాగ అన్నానమ్మా, అయిపోయింది, ఇనఫ్. అక్కడితో నీ కన్విక్షన్ వచ్చేసింది, నీ కన్ఫెషన్ కూడా వచ్చేసింది. కానీ ఇది అలా కాదే, అదేంటి అలా అన్నాడా, అలా అన్నాడా, అలాంటోడినాడు, ఏమో అందుకేనా అలా జరిగింది, అవునా, ఏమో వీడు అంటున్నాడంటే ఏదో ఉండుంటుంది, వీళ్ళు చెప్పిందంటే నమ్మచ్చు, వీళ్ళు మా వాళ్ళు కాబట్టి నా దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి, ఇంత ఎక్సెస్ ఎందుకు, అంత టైం ఎందుకు ఇచ్చావు నువ్వు, అది రుచి, అది నేను అలాగే తీసుకెళ్తుంది, అలా 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 వ్యాపిస్తుంది. తీవ్రమైనటువంటి ఆలోచనలోనికి నిన్ను ఏదైనా ఒక సందర్భం, ఒక వ్యక్తి యొక్క మాట వల్ల నీకు జరిగిందనంటే అది ఖచ్చితంగా కొండెం యొక్క రూపం. ఏ విషయంలోనే మీరు ఎప్పుడైనా ఎవరి గురించైనా, ఎవరితోనైనా, ఎవరైనా మీతో మాట్లాడితే మీరు ఆ విషయంలో వెంటనే వదిలిపెట్టగలిగారా, కొంచెంసేపు ఆలోచించారా లేదు చూసుకోండి. ఇమ్మీడియట్గా చెప్పినాడు చలో టేక్ ఇట్ ఈజీ చిల్ అని వదిలేశారా, అదేం చేసింది మిమ్మల్ని, కొంచెం రుద్దింది కదా 2-3 సార్లు, కొంచెం ఎక్కువసేపు లాగింది కదా, అది కొండెం. నీ మనస్సులో అవతల వ్యక్తి గురించి తెలిసినా తెలియకపోయినా ఎందుకు విపరీతంగా ఆలోచిస్తావో తెలుసుకోవాలంటే ఒక విషయం ఆలోచించండి. నాకు ఆ విషయం గురించి తెలిసింది అనుకోండి, అతని గురించి నాకు తెలుసు అనుకోండి, నేను అంతగా ఆలోచించాల్సిన పని ఏముంది, పట్టించుకోను. నాకు తెలియదు అనుకోండి, అతను నా గురించి ఇలా అన్నాడు అనుకోండి, ఓహో అలా అన్నాడా, కొత్త విషయం, నాకు తెలిసింది, అయిపోయింది. కానీ నాకు తెలిసిన దాని గురించి, నేను తెలియని దాని గురించి నన్ను కాకుండా నన్ను ఇంకోసారి 2-3 సార్లు ప్రశ్నించుకునేలా చేసిందంటే అది ఖచ్చితంగా దానిలో ఆ లక్షణం ఉంది. మీరు ఎన్ని చెప్పండి, బైబిల్ ప్రస్తావించింది అనంటే దాని తాలూకా నిర్వచనముతో కూడినటువంటి దాని యొక్క స్థిరత్వము ఖచ్చితత్వమైంది. బైబిల్ ప్రస్తావించిన ఏ అంశానికి కూడా మీరు దాన్ని తీసేయటానికి లేదు, దీనిలో పెద్ద విషయం ఏమి ఉండదండి అనడానికి లేదు, ఖచ్చితమైనది అయితేనే బైబిల్ ప్రస్తావిస్తుంది. ఎందుకంటే అది దేవుని యొక్క సృష్టిలో భాగమును రిపేర్ చేయగలగటం దేవుని మాటకే సాధ్యం. మనం అందరము ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన సృష్టి, ఆయన చేత సృష్టించబడ్డవారు. మనల్ని రిపేర్ చేయడానికి కూడా ఆయన మాటను బట్టి వాడుకోగలడు. నేను బాగవ్వాలి అనంటే, నేను బాగు చేసుకోగలగాలి అనంటే నాకు ఆయన మాట అంటే చాలు. ఆ మాట వల్లనే మనం బాగుపడతాం. మీకు అవ్వలేదా? ఎన్నో సందర్భాలు ఆయన మాట కదా మీకు ప్రాణం తెప్పరలు చేసింది, ఆయన మాట కదా మీకు ధైర్యాన్ని ఇచ్చింది, ఆయన మాట వలన కదా మీరు ఆదరణ పొందారు, ఆయన మాట వలనే కదా మనం గుణపరచబడ్డాం, ఆయన మాటే కదా మనకు గద్దింపు. అసలు ఆ మాటతో రిపేర్ ఉందనే విషయం లోకంలో చాలామందికి తెలియదు. ఈ దేవుని యొక్క మాటకే సాధ్యం అది. రెండో విషయం, అది ఆ ఎక్స్ట్రా ఆలోచన ఎక్స్ట్రీమ్స్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత మనిషికి ఏం చేస్తుందనంటే, నీకున్నటువంటి అభిప్రాయాన్ని
రిపేర్ చేయటానికి, రీఅరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కొత్త రకమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకొస్తుంది. ఎ న్యూ ఒపీనియన్ ప్రొడ్యూస్ చేస్తుంది. నీ అభిప్రాయానికి కొత్త అభిప్రాయము యాడ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏమో, ఇంకా అవునేమో అనే దానికి తీసుకొచ్చి ఒక చోట ఆగిపోయిన నిర్ణయం ఇంకా అన్నది అనుకోండి, ఏం ఆలోచిస్తావు? నా దగ్గరికి ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఆడు ఎంత ఎదవో తెలుసా అన్నాడు. తెలుసు అన్నాను. అసలు మీకు తెలియదు ఒక విషయం ఉందన్నాను. ఆపే అన్నాను. ఎందుకో తెలుసా? వాడు ఎదవని నాకు తెలుసు కదా, ఇంకా ఎదవని నాకు ఆడు చెప్తున్నాడంటే అర్థం ఏంటి? నాకు ఆల్రెడీ తెలుసు కదా, నాకు వాడు ఎంత బ్యాడో తెలుసు. ఇంకా బ్యాడ్ అని నాకు తెలుసుకోవడంలో ఉపయోగం ఏంటి? కానీ వాడు చెప్పే కొండెం వల్ల ఏమవుతుందంటే, నా మైండ్లో కొంచెం ఎదవని ఉంది కదా, అది దాటి పెద్ద ఎదవని మార్చుకుంటాను. అంత నాకు అవసరం లేదు. నా మైండ్కి అంత స్పేస్ ఇవ్వటం నాకు అవసరం లేదు. అంత మెమరీని పాడు చేసుకోవటం ఆ దేవుని యొక్క వ్యక్తిత్వం కాదు. కాబట్టి వదిలేద్దాం. మీకు మీ ఇంట్లో వాళ్ళ గురించే జరుగుతుంది ఈ విషయం. ఎక్కువగా మీ ఫ్యామిలీ సర్కిల్లో ఉండేటువంటి మీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, ఫ్యామిలీ గ్రూప్, దానిలో వాళ్ళకి ఉంటుంది. బయటోడు దానిలో రాడ్లేండి. మీ ఆడపడుచులు, మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ మొగుళ్ళు, వాళ్ళ అల్లుకున్నటువంటి బావ అప్ప చుట్టకాలు, వీటిలో నుంచి అది ఇలాగ అందుదినా అనగానే అదేంటో నాకు తెలుసుదినా అంటే కట్ అయిపోద్ది అక్కడికి. అవునా అన్నావు అనుకో, నీకు ఇంకో విషయం తెలుసా, అయిపోయింది. నీ పాత అభిప్రాయానికి అది ఏమవుతుంది? న్యూ అరేంజ్మెంట్, కొత్తది స్టార్ట్ అయిపోతుంది, కొత్తది రైజ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి రైజ్ అయిన తర్వాత నీ మనసు కరెక్ట్ ఊరుకుంటుందా? ఎవరిద్దరి మధ్యలో బాగుందనుకో, నీకేం తెలుసు దాని గురించి అని. నీకు తెలుసా? నీకు ఎవడని చెప్పిందా? కానీ ఎవడైనా చెప్పింది నీ అభిప్రాయం ఎందుకు వెళ్తుంది? కొండెం అంతే. ఈ కొండెం యొక్క లక్షణం నీ స్వంత అభిప్రాయాన్ని కాక వేరొక అభిప్రాయాన్ని కలుపుకొని మిత్రభేదం కలిగిస్తుంది. ఇది చెడ్డది, చూసుకోండి. మూడవది, ఇది లేనిపోని క్రొత్త ఆలోచనలను సృష్టిస్తుంది. స్పెషల్ అండి, ఈ కొండానికి ఉండేటువంటి కొత్త లక్షణమే అది. కొత్త ఆలోచనని మీకు సృష్టింపజేస్తుంది, కొత్తది వస్తుంది. అనయ్య పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చి మామూలుగా అడిగాడు. అరే మీటింగ్కి వెళ్ళాను రా అంటే, నేను ఎక్కడికో అనుకున్నానులే. ఎక్కడికి అనుకున్నావురా? అబ్బాయి ఊరికే, ఏ లేదు ఊరికే అన్నానులే. కాదు చెప్పు ఈడు చెప్పు అంటే ఆడు నీ ఖచ్చితంగా ఏం చెప్తాడు? నిన్ను ఏడిపించడానికి చెప్తాడా, నవ్వించడానికి చెప్తాడా? నిన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే మనసు రెండోసారి ఏం చేస్తాడు తెలుసా? వదినా, అన్నయ్యను అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నాడు. అయిపోయింది. అన్నయ్య బాగానే ఉన్నాడు, వదిన బాగానే ఉంది, అన్నయ్యను అలా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటదినా అన్నట్టు ఇప్పటికి వదినకి డౌట్ స్టార్ట్ అయింది. ఏమైందంటే, ఏం లేదు ఊరికే అన్నాడా? నువ్వు ఎలాగైతే చెప్పు అన్నావు, ఇప్పుడు ఆవిడ కూడా ఏమంటది? ఇక్కడ కొండెం స్టార్ట్ అయిపోద్ది. ఇక నీ వ్యక్తిగతమైనటువంటి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఐక్యత మిత్రభేదాన్ని, విభేదాన్ని సృష్టిస్తుంది. కానీ ఈ అవకాశం విపరీతమైనటువంటి కొత్తగా వచ్చేటువంటి ఆలోచన ఏమవుద్ది? వీళ్ళిద్దరూ సమాధానంగా ఉన్నారండి భార్యాభర్తలో, ఎవడేమనుకున్నా పట్టించుకోరు, పోవే అన్నారు, అయిపోయింది. సందర్భం మరింకోటి ఏదో వచ్చింది. ఫోన్లో వస్తుంటే నువ్వు కట్ చేస్తున్నాడు. ఎవరండి అంటే ఏం లేదులే అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమంటారు చెప్పండి? మొన్న మా అన్నయ్య చెప్పింది రైటే, నేనేదో కొట్టేశాను కానీ ఈ మధ్య చాలా చూస్తున్నాను. నీకు ఏమైంది చెప్పండి? ఇది అసలు అతని గురించి చెడ్డ అభిప్రాయం ఎందుకు కలిగించింది? అనుమానపు అపనమ్మకం ఎందుకు కలిగించింది? అదే కొండెం యొక్క లక్షణం. వాడు ఎంత సంతోషంగా ఉన్నా వాడిని పిలిచి అడగండి, ఆడేమంటాడు తెలుసా? ఎవరో వదినా ఎందుకు అలా వదిలేసావు అన్నాడు. కానీ అన్నయ్య ఏటి మధ్య ఒక్కడిగా ఉంటున్నావు అన్నాడు. ఏముండదు. వాడు వచ్చి ఏంట్రా మా ఇద్దరి మధ్యలో తగ్గు పెడతాడు. నేనా? ఏ పాపం ఎర్రనయ్యా, అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదనియా. నిజానికి వాటిలో ఏ ఉద్దేశం ఉండదు, కానీ ఆడ మాటల్లో ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నాను, కొండెగాడు చెప్పేటువంటి ఆ కొండెం యొక్క లక్షణం వాడి మనస్సులో ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఆడ మాటల్లో ప్రమాదం. మైండ్ ఈజ్ క్లియర్, వర్డ్ ఈజ్ నాట్ క్లియర్. ఈ కొండెము హృదయంలో నుంచి రాకపోవచ్చు, క్రియల్లో నుంచి కనపడకపోవచ్చు, మనసులో నుంచి రాకపోవచ్చు, కానీ మాటల్లో నుంచి రాగలదు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇదే అర్థం అవ్వాలి. ఇది దాచుకోగలగాలి. అమ్మ నాయన, ఇది బయటిది కాదు, లోపలిది కాదు, నా మధ్యలో నుంచి బయటకు వస్తుంది. ఇది స్పాంటేనియస్గా. నేను ఒకసారి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా మాస్టర్ నాకు నేను చెప్పింది ఏంటంటే, మనిషి యొక్క శరీరంలో నిర్ణయించుకున్నటువంటి చర్య, నిర్ణయించకుండా జరిగే అప్రతీకార చర్య అని రెండు శరీరంలో పనిచేస్తాయి అని చెప్పారు.
ఒకటి, నా మైండ్ ప్రిపేర్ చేసింది, నా మెదడు ప్రిపేర్ చేసింది, నా టోటల్ బాడీ అంతటికి సిగ్నల్ వెళ్ళిన తర్వాత పనిచేయటం. రెండోది, వెన్నుముక ఏం చేస్తుందనంటే అప్రతీకార చర్య చేస్తుంది. స్పాంటేనియస్ కొన్ని డిసిషన్స్ తీసుకోవటానికి నా నాడీ మండలంలో కొంత వ్యవస్థ ఉంది. అది నా మైండ్లోంచి రాదు. ఇప్పుడు నన్ను ఎవడైనా వచ్చి ఇలా అన్నాడు అనుకోండి, అప్పుడు నేను కాసేపు లోపలికి వెళ్ళి ఆడు ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు నేను భయపడాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు ఇలా అనాలి, ఇవన్నీ చెప్తుందా? స్పాంటేనియస్గా నువ్వేం చేసావు అన్నావా? అలాంటిది ఈ కొండెం. నీవే కంట్రోల్ లేకుండా నీ లోపల నుంచి బయటపడిపోద్ది. చాలా ప్రమాదకరమైనటువంటిది. కొత్త ఆలోచనను ఒక్కసారిగా కొత్త ఆలోచనతో కూడినటువంటి పదాలను, పరిస్థితులను సృష్టిస్తుంది. జాగ్రత్త. రెండోది, ఈ సమయంలో ఈ కొండెము చాలాసార్లు ఏం చేస్తుందంటే చెడ్డ నిర్ణయాన్ని నిన్ను క్యారీ చేయమంటుంది, తీసుకుంటుంది. చెడ్డ నిర్ణయం తీసుకోమంటుంది. ఫాల్స్ డెసిషన్, రాంగ్ డెసిషన్ తీసుకోమని చెప్పొద్ది. మంచి నిర్ణయం తీసుకోవటానికి నీకు మనస్సాక్షి కావాలి. చెడ్డ నిర్ణయం తీసుకోవడానికి నీకు మనస్సాక్షి లేకుండా ఏమైనా చేయొచ్చు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, మనస్సాక్షి. మంచి నిర్ణయం తీసుకోవడానికి ఎవరు కావాలి? నీ కాన్షియస్నెస్ ఉండాలి. నువ్వు చెడ్డ నిర్ణయం తీసుకోవడానికి నీ కాన్షియస్ అక్కర్లా. యూ కెన్ రిలై ఆన్ సమ్మన్, యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ యాక్ట్ వితౌట్ యువర్ కాన్షియస్నెస్. నీ మనస్సాక్షికి తెలియకుండా కూడా నీ మట్టుకు నువ్వే ఒక నిర్ణయం తీసేసుకుని ఆ వ్యక్తి గురించినటువంటి కొన్ని అభిప్రాయాలను మీరు తీసేసుకోవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరినైనా ఒకరు చూపించుకోండి, వాళ్ళ గురించి మీరు ఇలాంటి వాళ్ళు అని మీకు ఒక సెవరల్ థౌజండ్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ మధ్యలో మీరు ఒక ఒపీనియన్ని క్రియేట్ అయ్యింది. ఇతడు ఎలాంటోడు అని మీకు కొన్ని అనుభవాలను బట్టి మీరు డిసైడ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు నేను ఆ అభిప్రాయాలన్నీ నేను చెరిపేద్దాం అనుకుని మంచి అభిప్రాయం చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? ఇప్పుడు అక్కడ మీకు మనస్సాక్షి కావాలి. కానీ మీ అనుభవం ఏం చెప్తుంది? ఇంత దెబ్బ తిన్నాక ఆడి గురించి మీరు ఏంటండి, ఇదే కదా చెప్పుద్ది. ఈ చెడ్డ నిర్ణయం తీసుకోవడానికి, మంచి నిర్ణయం తీసుకోవడానికి మధ్యలో ఈ మనస్సాక్షికి వ్యతిరేకంగా చేసేది ఈ కొండెం. అపోజిట్ టు యువర్ కాన్షియస్నెస్. కొన్నిసార్లు ఒప్పుకోనేమో అనిపిస్తుంది, అక్కడ ఒప్పుకోనివ్వదు. ఇప్పుడు నేను మీకు ఈ భేదం మొత్తాన్ని మార్చేస్తాను చూడండి, మీ ఒపీనియన్ మొత్తం మార్చేస్తాను. ఒక వ్యక్తిని ఊహించుకోండి, మీరు మంచి చెడ్డ వ్యక్తిని, వీడు ఇలాంటోడు ఇది ఇలాంటిది అన్నతో ఒక ఆవిడని ఊహించండి, ఒక ఆయన్ని మీ ఫ్యామిలీలోనే బాగా బాగా క్లోజ్ థిక్. ఓకే, ఊహించారా? ఊహించలేకపోతున్నారా? అంతమంది ఉన్నారా ఏంటి? అలాంటప్పుడు నీకు నువ్వే ఇప్పుడు ఎవరో ఊహించారు కదా ఆ మనిషి ఇలాంటిది అని. ఎందుకు మీ ఇంట్లో మనుషుల గురించి మీరు ఏమనుకుంటారు? ఒక ఒపీనియన్ ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. యేసు ప్రభుని అవతల వైపు పెట్టండి, ఆ వ్యక్తికి ఆపోజిట్ యేసు ప్రభుని పెట్టండి, అవతల వైపు మీరు ఉండొచ్చండి. ఇప్పుడు ఎవరి ఆలోచన పర్ఫెక్ట్? అవతల వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు ఎవరు కరెక్ట్గా ఆలోచిస్తారు? నువ్వెందుకు ఆలోచించవు? నీకు యేసు ప్రభు తెలుసు కదా. నువ్వెందుకు తీసుకోలేవు ఆ మంచితనాన్ని, అతడి చెడ్డతనాన్ని, అతడి బలహీనతను, అతడి కోపము, అతడి పద్ధతి, అతడి విధానం, అతడి లక్ష్యం, అతడి అసహ్యమైన క్రియ, ఇవన్నీ యేసుప్రభు ఏం చేస్తాడో చెప్పండి. క్షమించడం కాదు, అతను ఏం చేస్తాడో చెప్పండి. అసలు యేసుప్రభు వాడిని చూసి నిన్ను పిలిచి నీకు అతని గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాడు? నీకు అతని గురించి యేసుప్రభు చెప్పాలి, చెప్పండి ఏం చెప్తాడు? ఆ కుర్చీలో ఉన్న వాళ్ళు మాట్లాడండి, ఏం చెప్తాడు? యేసు ప్రభు ఆ మనిషి గురించి, అది నీకున్నటువంటి తప్పుడు అభిప్రాయం కలిగిన వ్యక్తి గురించి అతడు తన అభిప్రాయాన్ని యేసు ప్రభు చెప్పాలంటే ఏమని చెప్తాడు? ముద్రేస్తాడా, లేకపోతే ఒపీనియన్ నీ ఇష్టం అని వదిలేస్తాడా? అతను ఇలాంటి రోడ్డుని స్టాంప్ వేస్తాడా, వదిలేస్తాడా? నువ్వేసిన స్టాంప్ కాదు, ఏమి స్టాంప్ వేస్తాడు? మంచోడు అంటాడా? చెప్పండి, ఎలాంటి మంచోడు అంటాడు? ఆయనంత మంచోడు అని కూడా చెప్తాడేమో. యేసుప్రభు ఏం చెప్తాడు? నన్ను నువ్వు ఎంత మంచివాడు అనుకుంటున్నావో చెల్లమ్మా, అన్నయ్య, ఈడు నాలంటాడని. ఇప్పుడు అదే కార్నర్లో అపవాదు ఉన్నాడు, ఏం చెప్తాడు చెప్పండి? సాతానుగాడు ఉన్నాడు. చెప్పరా? ఇప్పుడు అస్సలు మంచోడు కాదని వదిలేస్తాడా సాతాను? ఇంకేమైనా చెప్తాడా? నీకేం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు? యేసు ఏం మాట చెప్పి ఆగిపోతాడు? ఈ సాతాను గడు చెప్పలేంది ఏంటి నీకు? నువ్వేది ఇష్టంగా వింటావో తెలుసా?
అందుకే నీ కొండెలంటే ఇష్టం. ఈ విషయం గురించి నేను ఆలోచిస్తున్నంతసేపు గుండెల్లో ఏడుపు వస్తుంది, కళ్ళల్లో రావట్లే, కడుపులో గాబరా గాబరాగా అవుతున్నట్టు ఉంది. ఏంటో కాళ్ళు చేతులు కదులుతున్నాయి, కానీ తెలుసు ప్రాబ్లం ఏంటో. దాన్ని ఎలా డిఫైన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇటు అపవాదం వచ్చి చెప్తున్నాడు, నేను చెప్పేది నువ్వు వినవా, కావాలంటే అని ఇంకో రుజువు ఇస్తున్నాడు. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే నాలంటోడు అన్నాడు. మన అభిప్రాయం ఒక వ్యక్తి గురించి ఎలా మార్చుకోగలం? సాతాను ఇంత గట్టిగా మాట్లాడుతుంటే, ఇంత బలంగా చెప్తుంటే, దేవుని మాటకి నువ్వెందుకు ఆ అభిప్రాయం మార్చుకోవు? వాడు ప్రార్థనాపరుడు కాదు, వాడు దొంగ, వాడు మోసగాడు, వాడు లక్ష్యం వేరు, వాడు చెడ్డోడు, సంఘాన్ని పాడు చేస్తాడు, ఇల్లుని ఇరగొడతాడు, ఆ డబ్బు దొంగతనం చేస్తాడు, వీడు ఇలాంటి బలహీనుడు. నీకు ఇన్ని అభిప్రాయాలు యేసుప్రభు ముందు నుంచి మాట్లాడు. సాతాను గడి ముందు నుంచి మాట్లాడతావే, నీకు మిత్రుడు ఎవడు? నిన్ను విడువకు ప్రేమించే స్నేహితుడు ఎవడు? ఏసా సాతానా? ఆడు ఎడవడు, యేసుప్రభు ఎడవడు, కానీ నువ్వు ఎవరిని పట్టుకుని వెళ్తున్నావు? అక్కడ తేడా ఉంది. ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని సమూలంగా మార్చడానికి నాలో ఉండే కొండెములను వినే లక్షణమే ఒక వ్యక్తి గురించి చెడ్డ అభిప్రాయాన్ని తీసుకొస్తుంది. నాలో ఉన్న క్రీస్తు యొక్క లక్షణం ఎటువంటి కొండగాడినైనా ప్రేమించి స్థాయికి తీసుకురాగలదు. ఈ విషయం నాకు అర్థమైన తర్వాత నాకు అందరూ మంచోళ్ళ కనబడుతున్నారు. అయితే ఎంతమంది మంచోళ్ళు అనుకుంటున్నానో వాళ్ళు అంతకంతకు నాశనం చేయటం మొదలెడుతున్నారు. వీడు సూపరో, వీడు ఎంతైనా పర్లేదు అనుకుంటే దేనికొక దానికాడు మళ్ళీ నాకు తోవేస్తున్నాడు వెనకతల. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా అని అంటే యోధా అన్నాడు. యోధా అన్నాడు. యోధా ఎవరు? యేసు ప్రభు ముద్దెట్టినాడు ఎవడు? అంతే భయ్యా, నథింగ్. నువ్వు ప్రేమించడమే. నేను చెప్తాను ఆడి గురించి సాక్ష్యం, అంతే. నువ్వేం చెప్పడానికి అవ్వదన్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్తాను చూడండి. ప్రతిసారి నీలో గతము నుంచి నెగిటివిటీని ఉద్దేశింపజేస్తుంది. ఇది మొదటి చెప్పింది అయిపోయింది. సెకండ్ విషయంకి వస్తున్నాను. గతంలో నుంచి నెగిటివిటీ అప్పుడు ఏం చేసాడు తెలుసా? ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? అప్పుడు గతం గతహ ప్రభు అన్నాడు, నిన్నటిది పోయింది, ఈరోజు ఆలోచించు, రేపు నీది కాదు. గతం సాతాంది, ఈరోజు నీది, రేపు నాది అన్నాడు ఆయన. రేపు దేవుడిది ఉంటే బతుకుతాం, లేకపోతే వెళ్ళిపోతాం, లేకపోతే పాతి పెట్టేస్తారు, పాస్టర్ గారు చూసుకుంటారు మిగిలింది. హాయిగా ఉండాలి అంతే. ఈరోజు మాత్రం నాకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, చేయకూడనివి ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి, చేయాల్సినవి చేస్తాను, చేయకుండా మానేస్తాను, చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, ఒప్పుకోవాల్సినవి ఒప్పుకుంటాను, తప్పు చేస్తే రాత్రి వచ్చి క్షమాపణ పొందుతాను. ఫినిష్, నా లైఫ్ అయిపోయింది. ఆ రోజు రేపటి గురించి చూసుకుందాం నిద్రపోయి లెగిస్తే, అంతే. సో ప్రతి నిమిషము దేవుని సంగతులు ఆలోచించాల్సిన మనం గతం గురించి వెళ్ళి ఒక వ్యక్తిత్వాన్ని అపార్థం చేసుకోవటానికి ప్రతిసారి నన్ను ఎందుకు ప్రేరేపిస్తుంది? ఆ నెగిటివిటీని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఎవరినైనా పిలిపించి మీ శత్రువు ఎవరైనా నాతో వచ్చి నా భుజం మీద చేసుకుని నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతూ హాయిగా అలా వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఆపోజిట్లో ఉండే చూసే నీకు నా మీద కోపం కలుగుద్దా, ఆడి మీద కోపం కలుగుద్దా? ఇద్దరిని ఓరలేము. కొంచెం లోపల నుంచి ఏమవుతుంది, మంట వస్తాడు. నీకు ఇప్పుడు చూసిన దాని మీద మంట, గతం గురించి మంట. ఇప్పుడు చూసిన దాని మీద నీకు నొప్పి వస్తుందా? నిన్నట మొన్నట అంతకుముందు పాడి మీద దాని మీద ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు నన్ను చూసినప్పుడు నీకేం కలిగింది? ఏంటి ఈడు ఇక్కడ ఉన్నాడు అనిపించింది. ఇప్పుడు ఈడితో ఉన్నాడు ఎందుకు అనిపించింది? వాడి మీద నీకున్న గతం ఇప్పుడు నిన్ను వర్తమానంలోకి తీసుకొచ్చి నీ మెమరీ కార్డ్ రీడింగ్ స్టార్ట్ అయింది. ఈ హార్డ్ డిస్క్ ఓపెన్ అయిపోయి ఫిల్మ్లు వచ్చేస్తుంటాయి. అలా కనబడు, ఈడు ఇలాంటోడా అలాంటోడా ఇప్పుడు వచ్చేసి గతము నుంచి నిన్ను ప్రేరేపించటానికి చేసేటువంటి ఏ అపార్థపు పద్ధతి అయినా ఈ విషయాలు నిన్ను విభేదాన్ని కలిగించటానికి ఈ కొండెము ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నాను వినండి, అబద్ధాలు ఉపయోగపడవు. మీరు 100 చెప్పండి, అబద్ధం ఆడుతునేటప్పుడు ఆడెంత నిజంగా అబద్ధం ఆడినా అబద్ధం అని నీకు తెలుస్తుంది. నీలో ఉన్న దేవుని ఆత్మకు తెలుస్తుంది ఎంత ఖచ్చితంగా. ఒక తల్లి ఎదుట పిల్లోడు అబద్ధం ఆడితే తెలుసుద్దా తెలీదా? ఎలా తెలిసిపోయింది చెప్పండి? భర్త భార్య దగ్గర అబద్ధం ఆడితే తెలుసుద్దా తెలీదా? భార్య ఆడితే భర్తకు తెలియదు, కానీ భర్త ఆడితే భార్య ఏ సిబిఐ ఏసీబీ పనికిరాదు. నేను చెప్పలేదు, భార్య అబద్ధం ఆడితే భర్త పట్టుకోలేడు. ఇంట్లో ఆడది తప్పు చేస్తే ఇంట్లో ఎవడో పట్టుకోలేడు. అది లోకనానుడి. మీరు ఎలా కోపగించుకుంటారేంటి? అది కామన్.
భర్త ఏ చిన్నదైనా చేయనండి పుసుకెత్తడం లేదో వచ్చి. మీరు ఎంత పరిశుద్ధులైనా ప్రైమ్ మినిస్టర్లైనా భార్య దగ్గర దొరుకుతాడు. ఎందుకంటే ఆ రీడరు అక్కడ పనిచేస్తుంది, ఆ డిస్క్లో పనిచేస్తుంది పర్ఫెక్ట్గా, ఆ ప్రోబ్స్ అలా ఉంటాయి. సో దొరికిపోతాం. సో ఏమండి, ఈ మాత్రం దానికే మన రిలేషన్స్లో మనం ఒకటి దగ్గర దొరికిపోయే పరిస్థితి మనకు ఉండేటప్పుడు మనిషి యొక్క యథార్థతను మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? అందుకనే అబద్ధం అనేది మీరు ఏ స్థాయిలో ఆడినా అది దొరికిపోద్ది, కానీ కొండెం దొరకదు. ఎందుకో తెలుసా? అది మింగీసావు లోపలికి, అది నీ బాడీ లోపలికి దూరిపోయింది, లో కడుపులోకి వెళ్ళిపోయి డైజెస్ట్ అయిపోయి ఏది పొత్తు కడుపులోంచి పేగుల్లో దూరిపోయి పేగుల్లోంచి బ్లడ్లో సరి కలిసిపోయి అంత ప్రమాదం అది లోపలికి వెళ్ళిపోద్ది. అబద్ధాన్ని పట్టుకోవటానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదండి, లై డిటెక్టర్స్ అని ఉన్నాయి. అంతవరకు ఎందుకు? అదే ఆపోజిట్ మనిషి దగ్గరికి వెళ్తే అడు చెప్పేస్తాడు ఇటు అబద్ధం ఆడుతున్నాడు, కొండెం దొరకదు, చెప్పలేం. అందుకని గతము నుంచి నెగిటివ్ని ఎప్పుడు కూడా తీసుకొస్తుంది, జాగ్రత్త. మరొకటి, అభ్యంతరాలను చాలా పెద్దవిగా చేస్తాయి. అబ్జెక్షన్స్ విల్ బీ టూ మచ్ ఎక్స్పాండెడ్. ఎందుకు ఎక్స్పాండెడ్గా మారిపోతాయి అంటే మీరు ఎంత ఆపినా ఆ అభ్యంతరం ఇంకా 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 మారిపోద్ది. ఏ చిన్న గొడవకైనా కారణం పెద్దది ఉంటుందా చిన్నది ఉంటుందా చెప్పండి? ఎంత పెద్ద గొడవకైనా అపార్థానికి అర్థం అపార్థం, చిన్న అపోహ పెద్ద విభేదం. చిన్న అపోహ అనిపిస్తుంది, ఒక వ్యక్తి మీద నీకు అనిపిస్తుంది, అనిపించే దానికి ఇంకొకటి ఎవడైనా ముద్ర వేసాడు అనుకోండి, కొంచెం ఉప్పు కారం యాడ్ చేశాడు అనుకోండి, ఇంకే అది బట్పట్లాడుతుంది, యాడ్ అయిపోద్ది. ఇంకా ఏ పరిస్థితుల్లోనైనా నీ మనస్సాక్షి దేవుని ఎదుట స్థిరంగా లేకపోతే ఎవడు ఏ రకమైన కొండెము చెప్పినా నీకు అభ్యంతరాన్ని చాలా పెద్దదిగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్నారు, పిల్లలం అందరమే దెబ్బలాడుకున్న వాళ్ళమే. దెబ్బలాడుకోకుండా ఎవరు అంతఃపురంలో ఒక్కడే పెరిగితే తప్ప బయట పెరిగితే ఖచ్చితంగా పనోడికైనా రాజుకైనా గొడవ ఉంటుంది. పిల్లలు గొడవ పడతారు. ఒక్క 2-3 నిమిషాల్లో వాళ్ళిద్దరిని పిలిచి రా కొట్టానంటే మళ్ళీ సెకండ్ అన్నాం అనుకో, అయిపోయింది. ఏమైంది? వాళ్ళిద్దరూ సెకండ్ ఇచ్చేసుకుంటారు. మళ్ళీ 5 నిమిషాలు చూస్తే కాకింగిలి చాక్లెట్ ఆడి షర్ట్ కింద పెట్టుకొని కురికేసి నా ఫ్రెండ్ నువ్వు సగం నేను సగం. ఎవడు చెప్తాడో తెలియదండి వీళ్ళకి ఈ పాఠాలు. చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ కలిసిపోతారు, మళ్ళీ 5 నిమిషాల్లో వాళ్ళు ఆడేసుకుంటూ ఉంటారు. ఏమైంది? ఆ చిన్న అపోహ, చిన్న అభ్యంతరం. ఈరోజు మనం ఎందుకు పెద్దదయ్యాం? ఎందుకు సమాధానం కోల్పోతున్నాం? ఇందాక చెప్పానా పొరుగువాడు అనే పదం ఎందుకు చెప్పాడో బైబిల్లో? ఎందుకనంటే ఏ సమాధానాన్ని అయితే దేవుడు ఇద్దరి మధ్యలో కలిగి ఉండుట ద్వారా ప్రవర్తించాలనుకున్నాడో, దేవుడే ఉండాలనుకుంటున్నాడో, ఆ సమాధానమును పడగొట్టుకోగలిగినంత స్థాయికి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సైతం డీల్ చేయాలని ఆజ్ఞరూపంగా పెట్టాడు దేవుడు. నీ పర్సనాలిటీ డీల్ చేయడానికి ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది. అంత ఆజ్ఞలు దేవుడికి నాకు చాలాసార్లు అనిపించింది, ఎందుకు నేను డోంట్లు చెప్పావు, డూస్ చెప్తే సరిపోను కదా. అప్పుడు అనిపించింది, లేదు వాళ్ళు డూస్ చేస్తే ఇలాగైతే నేను డోంట్ చెప్పాల్సి వచ్చింది అన్నాడు దేవుడు. వాళ్ళు వదిలేశాడు దేవుడు ప్రపంచాన్ని. ఓకే మీరు పెరుగుతున్నారు కదా, ఆదాము అవ్వ ఓకే కదా, కార్యం ప్రొసీడ్ అయిపోండి, మీరు దీవించబడ్డారు, ఆశీర్వించినప్పుడు ఫలించండి, నిండించండి, విస్తరించండి, ఏలుబడి చేయండి అన్నాడు. బ్రహ్మాండంగా జాతి అంతా వృద్ధి పొందిపోతుంది. కానీ మధ్యలో ఒకడు ఉన్నాడే అన్నయ్య, ఆడేం చేస్తాడు? ఎవడిద్దరు తినకుండా చూడడానికి ఊరుకోవట్లే, ఆడొచ్చి మొదలుపెట్టాడు. మొత్తం స్పాయిల్ అయిపోయింది. మనుషుల యొక్క ఊహ కేవలము మారిపోయింది. వాడు చేయనిదంతయు వ్యతిరేకమైంది. అప్పుడు దేవుడు కలుగు చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి నేను చేసింది? మనుషులు చేసినందుకు ఆయన సంతాపపడినో అని ఉంది. అరే వీళ్ళేం నా పోలిక అనుకున్నానే, వీళ్ళెందుకు ఇలాగ స్వకీ దురాశలు చొప్పున తమ పాటు చేసుకుని దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు? ప్రతి ఒక్కడి బలహీనతలు పడ్డాడే, దుఃఖపడ్డాడు. అప్పుడు తిరిగి మళ్ళీ ఆయన సంపూర్ణతను చూపడానికి క్రీస్తుని మనకి ప్రత్యక్షపరిచాడు. క్రీస్తుని చూపి ఇలా ఉండాలి అని. అప్పుడు యేసు ప్రభు యొక్క ప్రవర్తనలో 30 ఏళ్లకు ఒక సాక్ష్యం వచ్చింది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించాను, ఈయన ఎందు మీరు వెంబడించుడి. ఎందుకు ఇలాంటి మాటలు చెప్పవలసి వచ్చింది? ఎందుకనంటే అతను దైవికమైన సంపూర్ణమైన ఆలోచనను క్రియారూపకంగా చూపడానికి వచ్చిన శరీరం కాబట్టి మనలాంటి మాదిరి, మనలాంటి ఆదర్శం. అందుకు యేసుని మనం ఫాలో అవ్వాలి. యేసు మానవుడా, యేసు దేవుని కుమారుడా, బుద్ధి లేని తిక్క మాట్లాడక్కర్లేదు దానికి. యేసే దేవుడు అంటే కాదు యేసు ప్రభు మనిషి కుమారుడు, దానికి వివాదం ఎందుకు? నా జీవితాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన దేవుని కుమారుని యొక్క సంపూర్ణత, అంతే. సర్వసంపూర్ణత యేసుక్రీస్తునందు నిక్షిప్తమైంది, యాక్సెప్టెడ్. దాన్ని ఇంకొక కొత్త విషయం చేయక్కర్లే. అందుకని ప్రతిసారి ఏ అభ్యంతరాన్నైనా పెద్దదిగా చేస్తున్నట్లయితే యేసు ప్రభు అయితే ప్రతి అభ్యంతరాన్ని ఏమనుకుంటాడు? చాలా చిన్నదిగా చూస్తుంటాడు.
మీకు గొడవలకి కారణం అభ్యంతరాలు. ఏ గొడవకైనా కారణం కొన్ని అభ్యంతరాలే. అయితే ఈ అభ్యంతరాలన్నింటినీ మీరు తక్కువగా చేసి చూడగలరా? సింపుల్గా చూడగలరా? చిన్నగా చూడగలరా? పోనీ అలా అనుకున్నారా? పోనీ అలా కాదులేండి వదిలేయగలరా? అలాగా తవ్వుతారా? ఈ కొండెం యొక్క లక్షణం అభ్యంతరాలను చిన్నదిగా చేయకుండా దాన్ని ఏం చేస్తుంది? చిలికి చిలికి పెద్దది చేసి చాలా పెద్దగా చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఇది ఒక ప్రత్యక్షతను తీసుకుంటుందండోయ్. దీనికి ఒక లక్షణం ఉంది. ఇంతకు ముందు ఓ పాట వచ్చేదండి డిడి దూరదర్శన్లో ఉండేటప్పుడు, మేరా భారత్ మహాన్ అనే ఒక పాట వచ్చేది. చూడలేదా? అన్ని స్టేట్లు పాడతాయి కదా. సురే అతను ఒక రాగం తీస్తాడు, ఆ రాగం తర్వాత అన్ని స్టార్ట్ అవుతాయి, అన్ని స్టేట్లు కలుపుతాయి. అంటే నేను అది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మొత్తం భారత్ అంతా ఒకటే అని చెప్పడానికి ఆ పాటలో అన్ని దేశాలు అన్ని భాషల్లో నుంచి ఆ పాటని కలిపి తీసుకొచ్చారు. ఇది ఎక్కడ లేని యూనిటీని తీసుకొస్తుందండి. కొంచెం ఆడిని కలుపుద్ది, ఈయన్ని కలుపుద్ది, ఆడిని కలుపుద్ది, దీన్ని కలుపుద్ది, ఎవ్వరిని వద్దందో. ఒకసారి కొండెము యొక్క లక్షణం నీ లోపల పడితే ఈ సారే జహాసే వచ్చేలాగా అందరినీ కలిపేస్తుంది, అందరినీ కలిపేసుకుంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తితో, ఒక మగవాడితో ఒక ఆడది ఇబ్బంది పడితే ఆమె ఎవరిని తేడదు తెలుసా? ఈ మగ జాతి అంతా ఇంతే అంటది. జాతిని ఎందుకు కల్పించింది? ఆవిడ అనుభవంలో ఎంతమందిని కలుపుకోవాలో కలుపుకోండి. అదే ఈ మగోడు కోర్టులు, దిశ పోలీస్ స్టేషను, ఈ పంచాయతీలు, మీటింగులు తిప్పేసింది అనుకోండి. అవుతాయి. లాస్ట్కి ఏమంటాడు? ఏ ఆడదాన్ని చూసి ఈ ఆడమంది అంతే. ఎందుకు వీడు మొత్తం జాతిని ఐక్యం చేశాడు? ఒక అభిప్రాయం ఎందుకు అలా మారింది? ఈరోజు నీ జీవితంలో కూడా మీ ఇంట్లో ఒక ఆవిడ తప్పు చేసింది అనుకోండి, ఆ ఇంటి వాళ్ళందరూ అంతే అనుకుంటారు. చూసుకోండి మీరు. నేను జాతిని కలిపినప్పుడు మీకు బాధ అనిపించింది, మనకు కాదులే అనుకుంటాం. కానీ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఓ చిన్నానో, బాబాయో, అత్తయ్యో, మామయ్యో ఎవడో ఒకడు ఉంటాడు. దానికి సంబంధించి అమ్మో వాళ్ళు వస్తున్నారా, ఆడు ఒక్కడే ఎదవా, మిగిలిన వాళ్ళందరూ మంచోళ్ళే, మీరు ఆయన వస్తున్నాడు అనుకోడు, వాళ్ళు వస్తున్నారా అని కలుపుతారు అంతే. మొత్తం మీదకి మీ అభిప్రాయం ఏమైంది? అదే ఈ కొండెముల యొక్క గొప్పతనం ఏంటంటే, మీకు యాడ్ ఆన్ చేసుకుంటూ, కలుపుకుంటూ, చేర్చుకుంటూ హాయిగా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ సమయంలో ఒక విషయం నేర్చుకోవాలి ఏంటంటే, వ్యక్తిగతమైన సంగతులపై దురుద్దేశాలను, అవగాహనను మార్చుకుంటూ ఉంటుంది. ఇది వ్యక్తిగతమైన సంగతులు అంటే వాళ్ళకి ఆ లక్షణాల మీద మీకు ఇబ్బంది ఉండదు, వాళ్ళు చేసే పనులు మీకు కాదు, మీ పనికి వాడి యొక్క మీరు చేసే కొన్ని లక్షణాలకి, వ్యక్తిగతమైనటువంటి సంగతులకి అవతల వ్యక్తి గురించినటువంటి దురుద్దేశం, దురభిప్రాయం తెచ్చుకుంటుంది. నేను చేసే పనికి అవతల వ్యక్తి చేస్తున్నటువంటి పని మీద నాకు దురుద్దేశం ఉంటుంది, అతను చేసే పని మీద మీకేముండదు. వాడు ఎలాంటి మీరేం పట్టించుకోరు. కానీ మీరు చేస్తున్నటువంటి పనులకు మాత్రం అతడి వలన మీరు అభ్యంతరాన్ని తెస్తారు. మీరు విషయమేమీ కాదు. నేను మొన్న ఒక రిపేర్ చేయించుకోవటానికి ఒక వస్తువు కోసం ఒక రిపేర్ షాప్కి వెళ్ళాను. వాడికి తెలియదు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని. చెప్పగానే ఆడన్నాడు, వెంటనే చూసి సార్ ఇది ప్రాబ్లం సార్ అన్నాడు. బాగు చేసే అన్నాను. అసలు అంటే ఇది ఇంతకు మునుపు చేయించానే ఆ వస్తువు బాగా అదే ప్రాబ్లం ఏం కాదే, ఏదో ఒకసారి అది దీనిలో పెట్టి చూపించు అన్నాను. అది చూసి ఇంతకుముందు మీరు ఎక్కడైనా చేయించారా అన్నాడు. అవును అన్నాను. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? అది సార్ దెబ్బ, ఆడు మార్చాడు సార్ అన్నాడు. నిజానికి అదేమీ మార్చలే, ఎక్కడ అవ్వలే, ఆ పార్టీకి ఏం సంబంధం. కానీ వీడెందుకు వీడు చేస్తున్న పనికి వేరొకడు అభిప్రాయం తీసుకొచ్చి నాకు పెట్టాలని చూస్తున్నాడు చెప్పండి? నాకు అతని మీద మంచి అభిప్రాయం కలిగిస్తాడా, చెడ్డ అభిప్రాయం కలిగిస్తాడా? నేను వెంటనే నవ్వుకుని అవునా మార్చి ఉంటాడులే, ఒకసారి ఇలా తీయన్నాను. తీసి చూసి ఇది ఇలా పెట్టాను. పెట్టాడు. బాగైంది కదా, పని అవుతుంది కదా అంటే, అయినా సరే ఇది మంచిది కాదు సార్ అన్నాడు. ఏమంటాడు? మార్చాడు సార్ అన్నాడు. అది అసలు ముట్టుకోలేదు, ఎప్పుడు ఎవడో మార్చలే. నేను రిపేర్కి వేరే ఇచ్చాను కానీ ఆ పార్ట్ మార్చలే. వీడు నన్ను ఎంత ఇంపోజ్ చేస్తున్నాడంటే, ఈ వస్తువుని మార్చినోడు మంచోడు కాదు, నేను చాలా మంచోడిని, మీరు ఎప్పుడు నా దగ్గరికి రావాలి. అటు కన్వర్షన్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎయిర్టెల్లోడు ఏమంటాడు?
జియో మంచిది కాదు సార్, ఐడియా అసలు మంచిది కాదు సార్, బిఎస్ఎన్ఎల్ ఇంకా 2G సార్, మేము ఇప్పుడు 5G, రేపు 6G, రేపు 10Gకి వెళ్ళిపోతాం సార్ అంటే ఎంత ప్రమోషన్ ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆడు బాగు చేశాడు, అంత అయిపోయింది. సార్ ఓకేనా సార్ అన్నాడు. అంటే సార్ అంటే నువ్వేం చేసావు చెప్పు నాకు అన్నాడు. నువ్వు తుడుస్తున్నావు, గాలి ఎడుతున్నావు, అది చేస్తున్నావు, ఇచ్చేస్తున్నావు, నువ్వు రిపేర్ ఏం చేసావు? నువ్వు నేను ఇచ్చిన దానిలో నా ప్రాబ్లం ఏంటో నువ్వు పట్టుకోకుండా నువ్వు ఆడి గురించి చెడ్డని నాకు మంచిగా నీ గురించి చెప్పుకుంటావేంటి? అదంతా వదిలే, నాకు ఇది ఒకటి తీ, బయట తీ, దీని సంగతి ఏంటో చెక్ చేయాలి. అప్పుడు అది చూసి మీరు ఏం చేస్తుంటారు సార్ అన్నాడు. ఎలక్ట్రీషియన్ అన్నాను. నేను ఎలక్ట్రీషియన్ అన్నాను. ఏం లేదు సార్, అయిపోయింది సార్, ప్రాబ్లం అయిపోయింది సార్, పెట్టి ఇచ్చాడు. వాడు ఇప్పుడు నేను ఇంకొక పని, నేను ఏదో స్కూల్ టీచర్నో అన్నాను అనుకోండి, ఆడు ఇంకా మాయ మొదలెడతాడు. ఏదో వినేవాడు చెప్పేవాడు, ఇప్పుడు వినేవాడికి వినేవాడు చెప్పేవాడికి లోకు ఆడు చెప్పేస్తూ ఉంటాడు కాబట్టి నేను వింటా ఉండాలి. చాలా సందర్భాలలో మనం కూడా అలాంటి చెడ్డ అభిప్రాయాలను ప్రమోట్ చేసుకుంటూ మనకి అభ్యంతరాల మీద వాళ్ళని యాడ్ చేస్తూ ఉంటాం. ఈ కొండెము చిన్నదే కానీ మనల్ని చాలా ఎక్కువ ఆత్మీయ నష్టానికి గురి చేస్తుంది. జాగ్రత్త. ఈ దురుద్దేశాలుగా మనల్ని భావింప చేస్తమే కాకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది, అవతలని చెడ చేయమంటుంది, ప్రకటించేయమంటుంది, డిక్లేర్ చేసేయమని చెప్పుద్ది. ఎవ్వరిని మీరు చెడన్నా, ఒక భక్తుడు బాధపడుతూ అంటాడు, రేపు పరలోకం కనుక నేను వెళ్తే నాకు 2 దుఃఖకరమైనటువంటి సంగతులు కనపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, భూమి మీద ఎవరైతే పరలోకంలో ఉంటారని అనుకుంటానో వాళ్ళు అక్కడ కనపడరేమో అని భయంగా ఉంది. ఎవరైతే అక్కడ ఖచ్చితంగా ఉంటారని అనుకుంటానో వాళ్ళు ఉండరేమో అని బాధ కూడా ఉంది అన్నాడు. మనల్ని కూడా అంతే. మనం కొంతమంది డిసైడ్ అయిపోతాం ఏమని, ఈవిడ డౌటే లేదు, ఈ అసలు చర్చిలో ఎప్పుడు మాట్లాడదు, కరెక్ట్ ఇలా చచ్చిపోగానే అలాగ వెళ్ళిపోద్ది అనుకోండి. ఇంట్లో ఎంత మాట్లాడద్దు ఎవరికి తెలుసు? పరిశుద్ధంగా 4 గోడల మధ్య 1 గంట ఓపికగా కూర్చోవడం ఆత్మీయమైనటువంటి క్రైస్తవుడు తప్ప ఎవరికి సాధ్యం? మనం మాత్రమే మూసుకుని కూర్చోగలం. కొత్త తర్వాత ఈ భయం నిజంగా భక్తుడు అన్నట్టు కరెక్టే. నరకానికి వెళ్ళిన తర్వాత అనుకుంటారట కొంతమంది, ఈడున్నాడేటి, ఈవిడుందేటి అని. ఎంత ఆశ్చర్యపోవాల్సి వస్తుందేమో నరకంకి వెళ్తే నేను అంటే. ఇంతకీ నీకు ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యం కామన్, అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తాం అయితే? ఆఖరి విషయం ఒకటి చెప్తాను వినండి. ఇది చాలా సందర్భాల్లో పరిస్థితి ఏంటంటే, ఈ మాటలు మీరు రాసుకోండి, మీకు ఉపయోగపడతాయి. మీలో ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యమును వినే క్రైస్తవ విశ్వాసం, నేర్చుకోవాల్సిన క్రైస్తవ విశ్వాసం, జీవించాల్సిన క్రైస్తవ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆ అవతల వ్యక్తి మనతో కొండెములు మాట్లాడే వ్యక్తి కాదన్నది డిసైడ్ చేయాలి. ఎలాగో అనంటే అది పట్టుకునే విషయం దేవుడు నాతో చెప్పాడు, నాకు అర్థమైపోయింది. నేను మీకు చెప్పేస్తున్నాను, సీక్రెట్ పట్టేసుకోండి. ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితులు ఎక్కువ టైం గడిపేవాడు ఉంటే జాగ్రత్త. మీ ఫ్యామిలీ మెంబర్తో గడపడం కాదు, అదర్ దాన్ థర్డ్ పార్టీ. ఎక్కువ సమయం, అధిక సమయం, ఏం చెప్పాను? ఎక్కువ టైం వచ్చి సొల్లు సోది మాట్లాడేవాడని ఉంటే ఆడు ఎక్కువ టైం మెయిన్, అధిక సమయం. నెంబర్ 2, అధిక ప్రసంగం. అధిక ప్రసంగం చెప్పాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ మాట్లాడుతారు చూడండి, ఎక్కువ చెప్తుంటాడు చూడండి. అవసరం దానికన్నా కొంచెం ఎక్కువ మాటలు యాడ్ చేస్తారు చూడండి. మొదటిది అధిక సమయం, రెండోది అధిక ప్రసంగం, మూడోది అధిక ప్రస్తావన. అధికమైన ప్రస్తావన. అధిక ప్రసంగాలు వేరు, అధిక ప్రస్తావన వేరు. ఏం కూర అంటే, మా ఆవిడకే పప్పు వండిందండి మా ఆవిడ అనిసండి, బాగుంటుంది అనిసండి. మా ఆవిడకే ఏం ఆవిడకే అనుకున్నారు? సోనరాక ఎక్కడ కొన్నాం అనుకున్నారు? పూర్ణ మార్కెట్ రైతు బజారు. ఎంత అనుకున్నారు? కేజీ 300. ఎంత ఎందుకు? ఈడు కొండలు చెప్పేవాడు. ఈ విస్తారమైన ప్రసంగానికి కొంచెం టాపిక్ రైస్ చేసిన ఈ అధిక ప్రస్తావన చెప్పే ప్రతి వ్యక్తి కూడా మీకు కొండెములు చెప్పేవాడు. 4, అధిక వివరణ. అధిక వివరణ, మోర్ ఎక్స్ప్లనేటివ్. చెప్పి వదిలేయచ్చు. మీకు అర్థమైందా? అలా కాదు, మీకు అర్థమైంది వదినా? అది ఏమైందంటే అలా కాదు, మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చూసారా, ఈడు డేంజర్ గాడు. ఆ విస్తరణ మాటల్లోనే, విస్తారమైన మాటలు ఏముంటుందంటే బైబిల్ చెప్పింది, పాపము దోషము ఉండకపోదు, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. కాబట్టి ఇన్ని జాగ్రత్త ఉండవు. అధికమైన వివరణ. నెంబర్ 5, అనేకుల గురించి. నేను ఏం మాట్లాడాలనుకున్నా అది మాట్లాడేసిపోతే పోద్ది,
కానీ నేను ఇంకేమైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం చుట్టేసి మొత్తం ప్రపంచం అంతా తిరిగేసి గ్రౌండ్ ద గ్లోబ్ అన్నట్టు వార్తలని 3 నిమిషాలు చెప్తే ఎలా ఉంటుంది? అది ప్రమాదం. రౌండ్ ద గ్లోబ్ మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా, ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఉన్నట్టు టాపిక్ జంప్, అక్కడి నుంచి జంప్, అక్కడి నుంచి జంప్, అక్కడి నుంచి జంప్. ఎందుకు ఎక్కడ మొదలెట్టాం మనకు తెలియదు. ఆడు కొండిగాడు. అధికమైన అనేకుల గురించి మాట్లాడటం. నెంబర్ 6, అనవసరమైన విషయాలు. ఇట్స్ నోవేర్ కనెక్టెడ్ టు ద టాపిక్ ఆర్ సబ్జెక్ట్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎ సిచ్యువేషన్. అధికమైన అనవసరమైన విషయం. నెంబర్ 6, అనవసరమైనటువంటి విషయాలు ఎవరు ఎక్కువ ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నా, వెన్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు యూ, కట్ ఇట్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ టు యూ, స్టాప్ ఇట్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు యూ, బ్లాక్ ఇట్. పనికిమాలిన కాల్స్ ఎత్తుకుంటేనే కదా ఇంట్లో కొంపలో ఇడిపోయేది. అనవసరమైన ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర విషయాలు మాట్లాడే వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. నెంబర్ 7, అధిక రుజువులు ఇచ్చే వ్యక్తుల్ని నమ్మకండి. అధిక రుజువులు. నీకు కావాలంటే ఆడి చేత ఫోన్ చేస్తాను, నీకు కావాలంటే ఆడి చేత చెప్పిస్తాను, నీకు కావాలంటే ఆ కాగితం తెస్తాను, నీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను, నీకు కావాలంటే కాల్ రికార్డ్ పెడతాను. ఎందుకండి అవన్నీ? ఎందుకు ఆ రుజువులు? నువ్వు చెప్పుకున్నటువంటి ఆ కొండానికి ఇవన్నీ ఏంటయ్యి? అడిషనల్ రిసోర్సెస్. నువ్వు కొండగాడివన్నీ నువ్వు చెప్పుకోవడానికి మాకు చెప్పే లక్షణం అది. నెంబర్ 7, అధికమైన రుజువులు. నెంబర్ 8, అబద్ధ ప్రమాణాలు. తల్లి తోడు, నా తోడు, లాస్ట్కి దేవుడి తోడు కూడా వేస్తాడు. ఎవడమే ఏమని మన చిన్నప్పుడు ఏం లేదు దేవుడి మీద ఒట్టని తెలియకుండా చాలా ఒట్లేసాం. బైబిల్ తెలిసిన తర్వాత కూడా ఒట్లేస్తుంటాం, లోపల వేయడానికి వీలేదు. అధికమైన ప్రమాణము చేయవాడు చాలా ప్రమాదం. నెంబర్ 9, అనాలోచిత ఒప్పుకోలు. అనాలోచితమైన ఒప్పుకోలు అంటే ఏదైనా మాట్లాడితే విపరీతమైనటువంటి ఒప్పుకోలు చెప్పేస్తాడు. నాకు అంతే అవ్వాలే, నాకు ఇలాగే అవ్వాలే, నేను అన్నాను కదా, నా కర్మ, నా దరిద్రం, నా బతుకు, నా టైము, నాకు ఇలాగే, నాకు ఎందుకండి అవన్నీ? ఇవి విపరీతంగా విపరీతమైనటువంటి ఒప్పుకోలు మాట్లాడేస్తూ ఉంటుంది. రెండోది, అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. ఇవన్నీ కూడా చాలా డేంజర్ లక్షణాలు. నెంబర్ 10, అవకాశపు అపరాధము. అవకాశాల కోసం వచ్చినప్పుడు అపరాధం చేయటానికి కూడా వెనకాడరు. అవకాశపు అపరాధము. అపరాధం చేయటం, అపరాధిగా ఫీల్ అవ్వటం, కొన్నిసార్లు అలా నిందించుకునేటువంటి పరిస్థితులు. అనవసరమైనటువంటి అవకాశవాదం అన్నమాట. ఎప్పుడైతే అవకాశవాదం తీసుకుంటారో, ఈ 10 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మీ చుట్టుపక్కల ఎక్కడైనా కనపడితే రెడ్ సిగ్నల్ వేసి ఎదురుగా ట్రాఫిక్ బోర్డు ఉన్నట్టు. ఏమని? గ్రీన్ సిగ్నల్ కాదు వెళ్ళిపోమని, రెడ్ ఆగిపోమని. వాళ్ళు ఉన్నా వెళ్ళిపోవాలి, పక్క నుంచి సైడ్ అయిపోవాలి. అయితే వాడి మీద చెడ్డ అభిప్రాయం తెచ్చుకోకూడదు. మళ్ళీ కొండిగాడిని యేసుప్రభు చూసి ఏమంటాడు? సాతానుగాడు ఏమంటాడు? నువ్వేమనుకుంటావు? కాబట్టి కొండిగాడిని దేవుడు ప్రేమిస్తాడు. వాళ్ళు పెట్టినోడు దేవుడే కదా సార్, మరి మీరు ఎలా దేవుడి మీద మాట్లాడగలరు? సో అనద్దు. కానీ నువ్వు ఆ లక్షణం కలిగిన వ్యక్తి అయ్యున్న నన్ను యేసు రక్షణ ఇచ్చి క్రైస్తవుడిగా తీసుకొచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? దాని నుంచి మారాల్సిందే, మార్చుకోవాల్సిందే, దానిలో ఇంకో తిరగలేదు. సో ఈ లక్ష్యము దేవుని సన్నిధిలో జీవించేటువంటి వ్యక్తిత్వాన్ని మార్చుకోవటానికి అవకాశం లేకపోతే కుదరదు అని చెప్తున్నాడండి. ఈ 3 విషయాలను ఈ ప్రయాణించడానికి కారణమయ్యే ఈ 10 లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తి ఏ 4 లక్షణాలు మనిషిలో ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి. అవతల వ్యక్తిలో కాదు, మీలో, మనలో కనీసం 4 ఉన్నాయి అంటే నువ్వు ముదిరిపోతావు. జాగ్రత్త. బెండకాయ స్లోగా ముదిరిపోతే ఏమవుద్ది? కూరకు పనికిరాదు. అలాగే మనం కూడా ముదిరిపోతాం. తొండ ముదిరి ఓసరవిల్లు అయిందంట. అలాగా స్లోగా ఆ లక్ష్యం పెరిగిపోద్ది. ఒక్క 4 మనం ఉన్నాయి అనుకోండి, మిగిలిన 6 యాడ్ అయిపోతాయి. మిగిలిన 6 ఎడిషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ చిన్న విషయంలో మనం ఎటు నుంచి ఎటు మారుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. జాగ్రత్త శుభ. ఈ లక్ష్యాలలో ఏ బలహీనత నీలో ఉన్నా ఈరోజు మనం మారాల్సిందే. ఈ కొండెములు చెప్పుకునేటువంటి లక్ష్యంలో నుంచి మనం పూర్తిగా వాషౌట్ అవ్వాల్సిందే. దీనిలో మనం ఇంకొక మార్గం లేదు. ఏం చేద్దాం? ఏమన్నా 4 కనపడ్డాయా లేవా? అబద్ధాలు ఆడకుండా లోపల చూసుకోండి, నా వైపు చూడకుండా. ఈ 10 లక్షణాల్లో మనలో ఎక్కడైనా ఆకర్షణీయమైన పద్ధతిలో ఏమైనా ఉన్నాయేమో చూడండి. స్కీము ఉన్నాయా? లేనట్టు ఉన్నాయా?
చాలాసార్లు ఏంటంటే దొరకవు ప్రతిదానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఈ అర్థమే ఆ ప్రమాణంలో నుంచే చూడాలి. మీకు నచ్చిన ప్రమాణాలు చూస్తే కుదరదు. మరి మార్చుకుందామా? ప్రయత్నించేద్దాం, ప్రభుని అడుగుదాం. కృప దొరికితే తప్ప ఈ కొండెం లక్షణం బయటికి రాదు. మార్చుకోలేని అపరాధం కాబట్టి దేవుడు మనకెందుకో వివరణ ఇస్తూ, ఇప్పటికి ఇది 3వ 4వ వాల్యూమ్, 4th వాల్యూమ్, 4 గంటలు మాట్లాడి నాయనా మార్చుకోరా అని చెప్తున్నాడు. మార్చుకుందామా? ప్రార్థన చేద్దాం.